స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వైసీపీని జనాలు పట్టించుకోవడం లేదా? ఏపీలో వైసీపీ తీరు ఎలా ఉంది అన్నది ఒక చర్చగా సాగుతోంది. వైసీపీ 151 సీట్లతో అధికారం చెలాయించే రోజులలో విపక్షాలు అన్ని గట్టిగా టార్గెట్ చేసేవి. అలా వైసీపీ మీద పొలిటికల్ గా ఫుల్ ఫోకస్ ఉండేది. పైగా అధికార పార్టీ కావడంతో జనమంతా ఆ పార్టీ ప్రభుత్వం మీద ప్లస్ మైనస్ కోణాలలో చర్చించుకునేవారు. ఇక ఒక్కసారిగా 11 సీట్లతో పాతాళానికి రాజకీయ ప్రతిష్ఠ దిగజారి వైసీపీ వచ్చిపడిన తరువాత గడిచిన 7 నెలలుగా చూస్తే ఆ పార్టీ గ్రాఫ్ ఏ విధంగా ఉంది అన్నది కూడా అంతా చర్చిస్తున్నారు. ఏపీలో వైసీపీ అటు అసెంబ్లీలో తన వాణ్ణి వినిపించటం లేదు. దానికి కారణం వైసీపీ అధినాయకత్వం తీసుకున్న ఒక నిర్ణయం. ఇది పార్టీకి ఎంతవరకు మేలు చేస్తోంది అన్నది పక్కన పెడితే వైసీపీ వాయిస్ మాత్రం అసెంబ్లీలో ఎక్కడా వినిపించడం లేదు. ఇది ఒక విధంగా జనానికి దూరం చేసేదిగానే ఉంది అని అంటున్నారు. ఇక జనంతో అయినా పార్టీ కనెక్ట్ అయి ఉందా అంటే ఎక్కడికక్కడ నేతలు సైలెంట్ అయ్యారు. చాలా మంది కూటమి వైపు చూస్తున్నట్లుగా కూడా ప్రచారం సాగుతోంది. వీలు ఉంటే అక్కడ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుని వెళ్లిపోతున్న వారు పోతున్నారు. లేనివారు ఉందిలే మంచి కాలమని కూటమిలో జాయింట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అని అంటున్నారు. టోటల్ గా చూస్తే వైసీపీ కోసం పనిచేసేవారు, ఆ పార్టీని అట్టిపెట్టుకుని ఉండాలనుకునేవారు ఎంతమంది అన్నది మాత్రం లెక్కకు అందటం లేదు అని అంటున్నారు. ఇక ఒకసారి వెనక్కి వెళ్తే 2014 నుండి 2019 మధ్యలో వైసీపీ విపక్షంలో ఉంది. ఆనాడు ఓటమి చెందిన డే 1 నుంచే జగన్ జనంలో ఉంటూ వచ్చారు. అలాగే అసెంబ్లీలో కూడా బలమైన విపక్షంగా వైసీపీ నిలిచి నాటి టీడీపీ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ వచ్చింది. అప్పటికి జగన్ కి అసెంబ్లీ అనుభవం కానీ విపక్ష నేత పాత్ర కానీ కొత్త. దాంతో టీడీపీ పెద్దలు ఆయనను లైట్ తీసుకున్నా వారి అంచనాలను సైతం మించి కంగు తినిపించారు. పదునైన వ్యూహాలతో పాటు ఉంటే అసెంబ్లీ, లేకుంటే జనంలో నిరంతరం ఉంటూ రాజకీయ వేడి పుట్టించేవారు. పార్టీలో కూడా కొత్త ఉత్సాహం అందించేవారు. అయితే ఇప్పుడు చూస్తే సీన్ పూర్తిగా రివర్స్ అయిందని అంటున్నారు. ఎందుకంటే వైసీపీ ఘోరమైన ఓటమి తరువాత అధినేత జగనే ఈ రోజుకి పూర్తిగా దానిని జీర్ణించుకోలేని పరిస్థితి అని అంటున్నారు. అంతేకాదు ఆయన ఉంటే తాడేపల్లి, లేకుంటే బెంగుళూరు అన్నట్లుగా షటిల్ సర్వీస్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. జగన్ 7 నెలల కాలంలో జనంలోకి వచ్చింది బహు తక్కువ అని కూడా అంటున్నారు. ఇక వైసీపీలో జగనే సర్వస్వం. ఆయన జనంలోకి వస్తేనే పార్టీ క్యాడర్ లీడర్లు రోడ్డు మీదకు వస్తారు. జగన్ రాకపోతే పార్టీ కూడా ఫుల్ సైలెంట్ గా ఉంటుంది. మరోవైపు చూస్తే వైసీపీకి దక్కిన భారీ ఓటమి తరువాత పార్టీ చేస్తున్న రిపేర్లు ఏమిటి అన్నది కూడా చర్చగా ఉంది. అలాగే వైసీపీ సమీక్షలు, ఆత్మ పరిశీలనలు అన్నీ కూడా పూర్తిగా లోతైన తీరులో లేవు అని కూడా అంటున్నారు. మోసపూరిత హామీలతో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. మేము మళ్లీ గెలుస్తామని వైసీపీ అధినాయకత్వం చెబుతోంది తప్ప వేరే విధంగా లాజిక్ కి అందేలా పార్టీకి బూస్టప్ ఇస్తూ క్యాడర్ ని ఉత్తేజం చేయలేకపోతోందని అంటున్నారు. దాంతో ఎటు చూసినా కూటమి నేతలే హైలైట్ అవుతున్నారు. కూటమి అధికారంలో ఉండటంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా జనంలో ఉంటున్నారు. త్రిమూర్తులు మాదిరిగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా 7 నెలల కాలంలో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ జనంలో కనిపిస్తున్నారు. బలమైనది టీడీపీ కూటమి అన్న ఇంప్రెషన్ కలుగజేస్తున్నారు. ప్రభుత్వం ఏమి చేస్తోందో ప్రతిరోజు కొన్ని పదుల సంఖ్యలో టాప్ టు బాటం మీటింగ్స్ పెట్టి మరీ జనాలకు సమాచారం చేరవేస్తున్నారు. భవిష్యత్తు మీద, రాష్ట్ర ప్రగతి మీద భరోసా ఇస్తున్నారు. దానికి తగినట్లుగా వైసీపీ ఒక ప్రధాన పక్షంగా రియాక్ట్ కాలేకపోతోంది. ఏపీలో కాంగ్రెస్ కూడా పెద్దగా అలికిడి చేయడం లేదు. వామపక్షాలు అయితే తమదైన పోరాటాలు చేస్తున్నా కూటమికి ఆ నిరసనలు పెద్దగా తాకటం లేదు. బలమైన పార్టీగా వైసీపీ కూటమిని టార్గెట్ చేయడంలో పూర్తిగా వెనకబడిపోయిందని అంటున్నారు. నిజానికి కూటమి సూపర్ 6 హామీలు అమలు కావడం లేదు. విద్యుత్ ఛార్జీల పెంపుతో జనాలకు భారమైంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఇలా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. వాటిని అసెంబ్లీ లోపల, బయట చర్చకు పెట్టడంలో విపక్షంగా వైసీపీ విఫలమైందని అంటున్నారు. దాంతోనే వైసీపీని జనాలు పట్టించుకోవడం లేదా అన్న చర్చ వస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అయితే ప్రజలు వైసీపీని పట్టించుకోవడం లేదు అని ఘాటైన విమర్శ చేశారు. మరి దీనిని వైసీపీ సీరియస్ గా తీసుకుని ఏ విధంగా జనాల్లోకి వస్తుందో చూడాల్సి ఉంది.